భారత్ బంగ్లాదేశ్ మధ్య హై టెన్షన్ కొనసాగుతోంది. భారత్ పై యుద్ధాన్ని ప్రకటించింది బంగ్లాదేశ్. అక్కడి దేశస్తులని సామాన్య ప్రజల్ని కూడా ఈ యుద్ధంలోకి దింపుతోంది. భారత్కు వ్యతిరేకంగా నినాదాలే కాకుండా భారతీయులైనటువంటి హిందువుల పైన లేదు బంగ్లాదేశీలైనటువంటి హిందువుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందువులపై అక్కడ దాడి జరగగల ప్రధాన కారణం భారతదేశం అంటేనే హిందువుల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశం హిందూస్థాన్ అని చెప్తూ ఉంటారు. దట్ నాట్ ఓన్లీ రిప్రజెంట్స్ హిందూ రిలీజన్ అనే కాదు, అది రకరకాల డెరివేషన్ అంటే హిందూస్థాన్ డెరివేషన్ రకరకాల సింధు సంబంధించినటువంటి నది నుంచి కానివ్వండి సింధుస్థాన్ కాస్త హిందూస్థాన్గా మారింది. కానీ దేశ విదేశాల్లో హిందువుల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. సో ఇప్పుడు భారత ప్రభుత్వానికి భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నటువంటి ఈ తరుణంలో హిందువులపై బంగ్లాదేశ్లో చాలా మారణకాండని సృష్టించడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఊచకోత కోస్తున్నారని చెప్పాలి. ఈ మాట చెప్పడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా కూడా ఉంది. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన మీకు కన్వే చేయడం కోసం మాత్రమే ఈ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో బంగ్లాదేశ్లోని చత్తోగ్రామ్లో ఉన్న వీసా సెంటర్ సేవల్ని కూడా భారత్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ చేయడం పైన బంగ్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఢిల్లీ త్రిపుర వీసా సేవలు నిలిపివేశారు. సో భారత వ్యతిరేకి విద్యార్థి నాయకుడు షరీఫ్ సౌదీ హత్యతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ భారత్ మధ్య మరింతగా ఉద్రిక్తత పరిస్థితులు దారితీశాయి. హిందువులే టార్గెట్ గా హత్యలు జరుగుతూ ఉన్నాయి.